బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. గురుగారు, నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారి రూపం ఏంటి, అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అంటారు? సమస్తమైనటువంటి దుర్గములను నాశనము చేసి అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని కలిగించగలిగేటువంటి ఒకే ఒక అమ్మవారు దుర్గా అమ్మవారు. దుర్గా అంటే సమస్తమైనటువంటి కష్టములని, నష్టములను నాశనం చేసేది, దుర్గము చేసేది దుర్గ. అంటే దుర్గం అంటే చెడ్డవాటిని నాశనం చేసేది. అటువంటి దుర్గాదేవిదే అదృష్టమైనటువంటి రోజు మనకి దుర్గాష్టమి అనేది బాగా చెప్పుకుంటాం. మనకి 9వ రోజు వచ్చింది. ఎందుకంటే ఈరోజు మనకి 9 అంటే 30వ తేదీ సెప్టెంబర్ 2025. అందులో ఇవాళ మంగళవారం. అసలు అమ్మవారికి చాలా ఇష్టం, అసలు మంగళవారం చాలా ఇష్టం. అటువంటి దుర్గాదేవి అవతారమే అద్భుతం. అంటే అనేకమైనటువంటి రాక్షసులని సంహరించి ఇక ప్రశాంతతకి ఇంక దగ్గరగా వెళ్తుంది. దుర్గమ్మవారు చాలా భయంకరమైన ఆకారం అమ్మవారిది. అంటే చండముండులని రాక్షసులు చంపేసి సంహారం జరిగింది. అక్కడ 3 అమ్మవారు కలిస్తే దుర్గా, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపే దుర్గమ్మవారు. 3 అమ్మవారు ఉంటారు దాంట్లో. ఈ రక్తబీజుని సంహరించిన తర్వాత అమ్మవారికి ఉగ్రరూపం బాగా ఉంటుంది. అంటే ఒక రకంగా కాళికా అవతారమే అనుకోవచ్చు ఈ రకంగా. అంటే నెక్స్ట్ రేపు వచ్చేది మనకి మహిషాసుర మర్దిని, అది కాళికా అవతారంలో పూర్తి వెళ్ళిపోతుంది. అక్కడ ఉక్రోషం, చాలా అద్భుతమైనటువంటి ఉక్రోషం. అంటే ఇక ఒకరిని వాడిని చంపేసి అమ్మవారు అనేటువంటి ఒక తత్వం. ఆ సమయంలో అమ్మవారిని మనం శరణు చొచ్చాలి. అమ్మ, నీకు ఎటువంటి భయంకరమైన రూపం నీకు సరిపోదు తల్లి, సౌమ్యమైన రూపాన్ని రమ్మని చెప్పి అమ్మవారి మనం వేడుకునేటువంటి మహత్తరమైన రోజు. కానీ ఇక్కడ అమ్మవారు భక్తుడిని మాత్రం తప్పకుండా ప్రసన్నంగా చూడగలిగే అవకాశం. రాక్షస సంహారంలో ఆ యొక్క చండముండ, శుంభ, నిశుంభ రక్తబిందు సంహరించినప్పటికీ కూడా భక్తుల్ని ప్రసన్నంగా చూస్తుంది. అందుకే దుర్గాపత్తహారిణి అంటే దుర్గాదేవిని దుర్గాపత్తహారిణి అంటారు. అంటే అటువంటి ఆపదల నుంచి కూడా బయటపడేసి మనల్ని కాపాడగలిగేటువంటి ఏకైక శక్తి దుర్గాదేవి. అటువంటి దుర్గాదేవిని మనం పూజించేటువంటి మహద్భాగ్యం. ఈరోజు తప్పకుండా మీరు ఎన్ని ఇబ్బందులున్నా సరే, ఎన్ని ఆటంకాలున్నా సరే దుర్గమ్మ వారిని పూజించండి. ఆఫీసులలో, ఉద్యోగ స్థానంలో, అలాగే ఇంటిలో, అలాగే మనం పనిచేసే స్థలంలో, ఎక్కడైనా సరే దుర్గాష్టమి రోజున తప్పకుండా మనకి ఆయుధాలని కూడా పూజ చేయగలిగేటువంటి అవకాశం దుర్గాష్టమి రోజున ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకొని అందరూ కూడా మీ పూజా మందిరాల్లో, మీ వ్యవసాయ క్షేత్రంలో కూడా తప్పకుండా దుర్గాదేవి పూజలు చేసుకోవడం మంచిది. ఇవాళ మనకి అపరమైనటువంటి అపరాజితాదేవి, అపరమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవి దుర్గమ్మ వారి శక్తి స్వరూపిణిగా మనకు కనబడేటువంటి దివ్యమైనటువంటి మహా శుభదినం. గురుగారు, ఆ రోజు ఆయుధాలకి కూడా పూజ చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం ఇంట్లో ఏవైతే ముఖ్యమైన వస్తువులు ఉంటాయో, లేకపోతే పనికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా పూజలు చేస్తూ ఉంటారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, సనాతన ధర్మంలో నిజంగా చెప్పాలంటే ప్రతి వస్తువులు కూడా భగవంతుడు చూసేటువంటి మహద్భాగ్యం. ఇది వేరే మతాల్లో ఉండదు, కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఉంటుంది. ఒక చెట్టుని, ఒక పుట్టని, ఒక వస్తువుని, అందరినీ కూడా అన్నిటిని మనం పూజించగలిగేటువంటి ఏకైక ధర్మము సనాతన ధర్మం మాత్రమే. అటువంటి ధర్మంలో ఈరోజు దుర్గాష్టమి రోజున యంత్రానికి పూజ చేసుకుంటారు. మీరు నమ్ముతారో నమ్మరో, మనకి కంప్యూటర్లో కూడా పూజ చేసేటువంటి శుభదినం ఈరోజు. అవును గురుగారు. అదేమిటండి, మనకంటే కంప్యూటర్ తయారు చేసేది మనిషే కదా, మనిషిని తయారు చేసేది భగవంతుడే కదా, మనిషిలో ఉన్నటువంటి మస్తిష్కాన్ని తయారు చేసే భగవంతుడే కదా. కాబట్టి ప్రతిదీ కూడా, నువ్వు సృష్టించిన ప్రతిదీ కూడా భగవత్ ప్రసాదంగా చూడబడుతుంది. భగవంతుడు ఇచ్చినటువంటి దాంట్లో నుంచి వచ్చింది తప్ప నీ సొంతంగా నువ్వు క్రియేట్ చేసింది కాదు. కాబట్టి అటువంటి భగవత్ ప్రసాదమైనటువంటిది ఏదైనా సరే పూజార్హమైనది కనుక నువ్వు చెట్టుకి, పుట్టకి, యంత్రానికి, మనిషిని, బాలని, వృద్ధుల్ని, సువాసులని, మగవాళ్ళని, ఆడవాళ్ళని పూజించగలిగేటువంటి స్థాయి. కాబట్టి నువ్వు కంప్యూటర్ కానీ, కెమెరా కానీ, నువ్వు ఏదైనా సరే, అంటే మనం ఏ చేసినా సరే, ఏ వస్తువు, సుత్తి, శాణము, బంగారం పనిచేసే వాళ్ళ వస్తువుల్ని, అలాగే మాంసం కొట్టులో జంతువులు సంహరిస్తాడు, కానీ వాడు కత్తికి పూజ చేస్తాడు. ఎందుకు కత్తి పూజ చేస్తాడు? నా వల్ల ఎవరికి నష్టం కలగకూడదు, నేను ఇతరుల కడుపు నింపడానికి ఒక వస్తువుని, ఒక జీవిని సంహరిస్తానని చెప్పేసి దండం పెట్టుకొని పూజ చేసుకుంటాడు. ఆ బలి ఇచ్చేది కూడా అమ్మవారికి అర్పణం ఇది అనేటువంటి బలినే ఇస్తారు తప్ప ఎవరైనా సరే, మన వాళ్ళు ఎవరైనా కోడిని ఏమైనా చంపేసినా అమ్మవారి నామస్మరణ, స్వామివారి నామస్మరణ చేస్తుంటూ ఇది నారాయణ అర్పణం, ఇది అమ్మవారికి అర్పణం, ఇది శివయ్య అర్పణం అని చేసి చెప్తాడు. అది నైవేద్యంగా భావించి అమ్మకు, అయ్యకి నివేదన చేసి వాళ్ళందరూ కలిసి బంతి భోజనం చేస్తారు, మాంసాహారులు కూడా.
కాబట్టి వాడు కత్తి కూడా పూజ చేస్తాడు. అలాగే ఏదైతే నీకు ప్రయోజనాన్ని కలిగిస్తుందో, ఏదైతే నీకు ఆర్థిక లాభాన్ని కలిగిస్తుందో, ఏదైతే నీకు ఆరోగ్యాన్ని కలిగిస్తుందో, ఈవెన్ దో డాక్టర్లు కూడా, ఈ వైద్యులు కూడా వారి వారి ఆపరేషన్ థియేటర్లో ఆ వస్తువులకి కూడా పూజ చేసుకుంటారు. అంటే ఏమిటి, నా పరికరాల వల్ల ఎవరికి కూడా హాని కలగకూడదు, ఆ పరికరాల వల్ల మంచి ఆయుర్వృద్ధి కలిగి నాలో భగవంతుడుండి నారాయణ స్మరణగా నన్ను భోగించినటువంటి వ్యక్తులకి నా యంత్రాల వల్ల ఎక్కడ ఇబ్బంది అని చెప్పేసి ఆ యంత్రాలకి పూజ చేయగలిగిన అవకాశం ఉంటుంది. అటువంటి యంత్రాలు పూజ చేయగల శక్తి దుర్గాష్టమి ఉంటుంది. అటువంటి యంత్రాలకు పూజ చేసి మనం గుమ్మడికాయ కొట్టడమో బలి ఇవ్వడమో చేసి ఆ యంత్రాలు పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని, శక్తిని పొందుకోవడానికి, ఆ ప్రతి యంత్రంలో మంచి శక్తిని కలిగించడానికి, ఆ శక్తి లోక కళ్యాణంగా పనికొచ్చే విధంగా దుర్గాదేవిని పూజించే ఆయుధానికి పూజ చేసుకోవడమే విశేషం. అంటే శత్రునాశనాన్ని కలిగించేది, అంటే చెడు పైన మంచి యుద్ధం చేయగలిగేది అని అర్థం. కాబట్టి రోగనాశనం కొరకు వైద్యులు, ఆభరణాల కోసం మనకి ఇతరత్ర తయారు చేసేవారు, వారి వారి యొక్క వృత్తులలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆయుధాలు ఏమిటవి పోలీస్ స్టేషన్లో కూడా పూజ చేస్తారు. అవును గురుగారు. అంటే వాళ్ళ యొక్క బుల్లెట్స్ అవన్నీ కూడా చెడ్డవారికి మాత్రమే ఉపయోగపడాలి, మంచి వారికి ఎక్కడ నష్టం జరుగుతుంది అవ్వాలని చెప్పి పూజ చేస్తారు వాడు. మీరు చాలామంది అనుకుంటారు, మేము భాగ్యనగరంలో కూడా చాలామంది వాళ్ళకి మేము పోలీస్ స్టేషన్లో పూజ చేస్తాం. మేము బండ్లకి వాహనానికి దేవుడితో సమానం కదా, మన వల్ల ఎవరికి నష్టం కలగదు, దానివల్ల మనం 10 రూపాయలు సంపాదించుకుంటున్నాము భావనతో మనం ప్రతి వస్తువుని, యంత్రాన్ని పూజ చేయగలిగే శక్తి ఆరోజు చేసుకోవాలి. మీరు తప్పు చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. గురుగారు, మరి దుర్గామాతకి ప్రీతికరమైన వర్ణం ఏంటండి? రక్తవర్ణం. అమ్మవారికి చాలా అద్భుతమైనటువంటి రక్తవర్ణం అమ్మవారికి. అలాగే మనకి రక్తవర్ణంతో కూడా చిక్కటి రక్తం ఉంటుంది, అంటే ఒక రకంగా మెరూన్ కలర్ అంటాం మనం, ఆ రకం ఉంటుంది. అలాగే కుంకుమ వర్ణం, ఈ వర్ణాలతో ఉంటాయి. అంటే కుంకుమ అంటే ఒకసారి లైట్గా ఉంటుంది, రక్తం అంటే చిక్కటి రక్తం మెరూన్ కలర్ ఉంటుంది, అంటే ఎరుపు వర్ణం. అలాంటి వస్త్రాలు అమ్మవారికి అలంకరణ చేయాలి. తప్పకుండా ఇక్కడ ఆకుపచ్చని బాడున్నటువంటి వాటిని, అలాగే ఎరుపు దాంట్లో ఉన్నటువంటి పసుపు బాడున్నటువంటి వస్త్రాలు అమ్మవారికి కడితే చాలా మంచిది, అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. అమ్మవారికి ఇష్టం అదంతే. రక్తప్రియ అంటే అమ్మవారి రక్తప్రియ అంటే రక్తం తాగడం కోసం కాదు, అటువంటి వర్ణము ఇష్టపడినటువంటిది. ఉక్రోషం కూడా, అమ్మవారికి ఉక్రోషం ఎక్కువ ఉంటుంది. ఒకసారి మనకి ఈ లక్ష్మీ నృసింహస్వామి వర్ణన విన్నప్పుడు మనకి ఆ స్వామివారి ఈ హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత ఆయన గోళ్ళల్లో అంత విషం ఉంటుంది. అంటే ఒక రాక్షసుడి యొక్క మాంసము, రక్తం అంతా కూడా పాపభూయిష్టమైనది. అటువంటి రక్తము భగవంతుడికి అంటుకునేసరికి ఆయన ఆహాకారాలు చేస్తుంటాడు, అటువంటి పాపం నాకు అంటుకుంటుంది, అది మంటలు వేస్తుంటుందట. ఆయన ఆ మంటలకి చలించలేక భగవంతుడు కూడా అరుస్తూ వెళ్తుంటాడు ఎక్కడ మునగాలని చెప్పేసి. ప్రహ్లాదు కూడా భయపడతాడు. అప్పుడు అమ్మవారు తన ఉక్రోషాన్ని ఆపుతూ లక్ష్మీ స్తోత్రం చదివిన తర్వాత అక్కడ ఆయన ప్రసన్నుడై ఆయన కోపాన్ని తగ్గిస్తాడు. అలాగే దుర్గమ్మ వారు కూడా ఉక్రోషాన్ని పొందుకుంటూ ఇటువంటి వర్ణం వల్ల మనకి అమ్మవారిని శాంతపరిచేటువంటి వస్త్రాన్ని ధరింపజేస్తే ప్రసన్నురాలవుతుందని చెప్తారు. అందుకే రక్తవర్ణ అలంకరణ అమ్మవారికి బలంగా ఉంటుంది. మరి గురుగారు, అమ్మవారికి ఎటువంటి ప్రసాదాలను నైవేద్యంగా పెట్టాలి అంటారు? చాలా మంచి విశేషం. ఇక్కడ ఒకటి, అమ్మవారికి సాక్షాత్తుగా చింతపండుతో చేసిన పులిహోర చాలా ఇష్టం అమ్మవారికి. అంటే అమ్మవారు తింటారా అని కాదు, అమ్మవారికి శ్వాసతోనే తీసుకుంటాం, గ్రాణము అంతే. అలా అమ్మవారి మొత్తం తినేస్తే మనకి ఎక్కడ మిగులుతుంది, ప్రపంచం మిగలదు మనకి. కాబట్టి ఆ యొక్క అమ్మవారు స్వీకరించే పదార్థము చింతపండు పులిహోర ఒకటి, తర్వాత ఎర్ర కందిపప్పు దొరుకుతుంది మనకి, ఎర్ర కందిపప్పు అయినటువంటి పదార్థము నివేదన చేయడం. అమ్మవారికి ఇష్టమైనటువంటిది స్వీట్ కూడా అమ్మ చాలా ఇష్టం, తీపి పదార్థాలు కూడా ఇష్టం. బూందీ లాంటి అంటే శనగపిండితో అయినటువంటి పదార్థం ఒకటి. శనగలు అంటే మనకి నల్ల శనగలు దొరుకుతాయి, నల్ల శనగలు ఉంటాయి. నల్ల శనగలతో మనం ఏంటి కదా మనం వేసుకుంటాం, మనం వేయించి మనం ఉడికించి తాలింపు వేస్తారు. ఎల్లిపాయలు వేయకుండా పెట్టాలి, ఉల్లిపాయలు అమ్మవారి దగ్గర పెట్టకుండా తాలింపు వేయించేసి అమ్మవారికి ఆ పదార్థాలు కూడా, శనగలు కూడా నివేదన చేయడం వల్ల అమ్మవారికి విశేషమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంది. ఇటువంటి పదార్థాలు అమ్మవారికి నివేదన చేయాల్సిన అవసరంగా చెప్పబడుతుంది. ధన్యవాదాలు గురుగారు. ఆనంద సిద్ధిరస్తు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.